హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఓ మై డాగ్ తెలుగు డబ్బుడ్ మూవీ. హ్యూమన్కి యానిమల్కి మధ్య ఉండే బాండింగ్తో వచ్చే మూవీస్ ఎప్పుడూ చాలా రీఫ్రెషింగ్గా ఎమోషనల్గా ఉంటాయి. మన సైడ్ అయితే ఇట్లాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, కానీ హాలీవుడ్ మూవీస్లో అయితే ఇట్లాంటి డాగ్ అండ్ హ్యూమన్ బాండింగ్ మీద కొన్ని క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఇక ఓ మై డాగ్ మూవీ విషయానికి వస్తే ఇట్స్ ఏ కిడ్స్ మూవీ గైస్. డిజ్నీలో ఓన్లీ కిడ్స్కి సంబంధించి మూవీస్ వస్తాయి కదా, కొంచెం అట్లాంటిది అనుకోవచ్చు. నేనైతే అలా ఫ్లోలో చూస్తూ వెళ్ళిపోయా, పర్లేదనిపించింది అంతే. కంప్లీట్గా కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా ఉంది. సరే, ఇంతకీ ప్లాట్ ఏంటంటే శంకర్ సన్ అయిన అర్జున్కి ఒక బ్లైండ్ పప్పి దొరుకుతుంది. దాని పేరు సింబా. ఇంట్లో ఎవరికి తెలియకుండా పెంచుకుంటూ ఉంటాడు అర్జున్. ఆ తర్వాత శంకర్కి తెలిసాక ఏమవుతుంది, ఇంతకీ ఆ పప్పి ఎవరిది, విలన్ అయిన ఫెర్నాండో ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. కొన్ని సీన్స్ ఉన్నాయి ఫేస్ హ్యాపీగా స్మైల్ తెప్పించేలాంటివి. ఫస్ట్ హాఫ్లో సింబా చిన్నగా ఉన్నప్పుడు వచ్చే సీన్స్ అన్నమాట. మెయిన్గా మూవీ అయితే సింబా అండ్ అర్జున్ బాండింగ్ గురించి చెప్పడం. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు జస్టిఫై చేశారు కూడా. ఆ తర్వాత అంతా స్టోరీ ఫ్యామిలీ పాయింట్కి వెళ్ళిపోతుంది. సో టోటల్గా ఫ్యామిలీ అండ్ సింబా మొత్తాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సింబా ఆ ఫ్యామిలీలో చేంజెస్ తీసుకొచ్చింది అనేలా చూపించాలనుకున్నారు, బట్ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. 90s టైం నాటి ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్. స్క్రీన్ ప్లే ఏమో చిన్నపిల్లలు ఎంజాయ్ చేయాలి అనేలా రాసుకున్నట్టుగా ఉంది. వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలి. వాళ్ళకే గనక ఒక చిన్న కుక్కపిల్ల దొరికితే ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, ఈ విధంగా ఉంది. డెబ్యూ డైరెక్టర్ సరవ్ షణ్ముగం, అరుణ్ విజయ్ తన ఫాదర్ అండ్ తన సన్, వీళ్ళ ముగ్గురు కలిసి యాక్ట్ చేయగలిగేలా ఈ మూవీని తీశారు. చిన్నపిల్లలకి తగ్గట్టు వాళ్ళకి నచ్చే విధంగా చూసుకున్నారు. బట్ ఎక్కడో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయిందనిపించింది. సింబా అండ్ అర్జున్ బాండింగ్ మీద మోర్ ఫోకస్ పెట్టుండాల్సింది. అరుణ్ విజయ్, అతని ఫాదర్ విజయ్ కుమార్ అండ్ సన్ అయిన అన్రవ్ విజయ్ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్గా వినయ్ రాయ్ చేయటం జరిగింది. ఈ రోల్ తనకి సెట్ అవ్వలేదని నా ఫీలింగ్. ఇక నెక్స్ట్ పాయింట్స్కి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్కి సెట్ అయిందనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ గోపీనాథ్ హిల్ స్టేషన్ ఏరియాలోని మంచి మంచి లొకేషన్స్ని బ్యూటిఫుల్గా చూపించారు. సో ఫైనల్గా చెప్పాలంటే చిన్నపిల్లల సినిమా. వాళ్ళైతే ఈజీగా ఎంజాయ్ చేస్తారు. మరి పెట్ లవర్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో నాకైతే తెలీదు. చిన్నపిల్లలతో కలిసి హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మూవీ తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.